నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో మాయమవుతున్న మరో కొండ, మధురవాడలోని విచ్చలవిడిగా తవ్వకాలు. ఎన్నికల వేళ టారిఫ్ నిలిపివేత నాటకం, విద్యుత్ ఛార్జీలపై వ్యతిరేకత కప్పిపుచ్చే ప్రయత్నం. గడప గడపకు కార్యక్రమంలో ఉత్తుత్తి హామీలు, సచివాలయాలకు నిధులివ్వని వైకాపా ప్రభుత్వం. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీతీదే బోర్డు, హడావుడి నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు. మధ్యప్రదేశ్లో పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్, 6 మృతి, 11 మందికి గాయాలు. రుషికొండను బోడిగుండు గీసిన అధికార వైకాపా నేతలు విశాఖలోనే మరో కొండను చెరబట్టారు. మధురవాడలోని ఓ కొండను భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. కొండ చుట్టూ ఉన్న చెట్లన్నీ నరికేసి విధ్వంసం సృష్టిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొండను మాయం చేసే పనిలో పడ్డారు. బండరాళ్లు జారిపడుతూ ఉండటంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వైకాపా నేతల అక్రమార్జన దాహానికి కొండలు కరిగిపోతున్నాయి. కొండలపై కన్నేసి రాత్రికి రాత్రి పిండి చేస్తున్నారు. గ్రావెల్ను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. అధికార యంత్రాంగం నిద్ర నటిస్తోంది. ప్రభుత్వమే ప్రాజెక్టుల పేరుతో విధ్వంసానికి పాల్పడుతుండగా నాయకులు ఏకంగా మింగేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రుషికొండను బోడిగుండులా మార్చారు. తెన్నేటి పార్కు వద్ద కైలాసగిరి వాలులో భారీగా తొలిచేశారు. ప్రస్తుతం ఇదే తరహాలో మధురవాడలోని న్యాయ కళాశాల రుషికొండ రోడ్డులో పనోరమా హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా అదానీ డేటా సెంటర్ను ఆనుకుని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి లోపల వరకున్న కొండవాలులో పైభాగంలో యంత్రాలతో తవ్వేశారు. ముందుగా కొండపై చెట్లను పెకిలించి పొదలను తొలగించేశారు. వాలు మొత్తాన్ని నామరూపాల్లేకుండా చేశారు. తవ్విన గ్రావెల్ సమీప రోడ్డుపై పడుతోంది. అక్కడి విద్యుత్ స్తంభాల మధ్య వరకు మట్టి నిండిందంటే ఎంతలా తవ్వేశారో స్పష్టమవుతోంది. 10 నుంచి 20 అడుగుల లోతు వరకు తవ్విన ఆనవాళ్లు పర్యావరణ విధ్వంసానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రుషికొండను తవ్వేసిన తరహాలోనే దీన్ని విధ్వంసం చేస్తుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండను కబ్జా చేయాలన్న లక్ష్యంతోనే కేవలం రాత్రిళ్లు తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్న చోట ఓ అంతర్జాతీయ సంస్థకు పాఠశాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 ఎకరాలు కేటాయించింది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒకవేళ అదే సంస్థ పనులు చేస్తుందనుకున్నా అక్కడి పనుల తీరు చూస్తుంటే 20 నుంచి 30 ఎకరాల వరకు తవ్వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేటాయింపులకు మించి ఎలా తొలిచేస్తారనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ చదరపు గజం 60,000 రూపాయల వరకు ఉంది. విలువైన స్థలం కావడంతో కేటాయింపు ముసుగులో మరికొంత ఆక్రమించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ విద్యాసంస్థకు విలువైన స్థలం కేటాయించడంపైన విమర్శలున్నాయి. 12 ఎకరాలను బహిరంగ మార్కెట్ విలువ కన్నా తక్కువకు అప్పగించారు. ప్రభుత్వంలో ముఖ్యనేతకు సంబంధం ఉండటంతోనే ఇలా కేటాయించారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణను సైతం కుదించేలా ఒత్తిళ్లు తెచ్చారని అంటున్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ 2041 బృహత్తర ప్రణాళికలో పలు సర్వే నెంబర్లలో 100 అడుగుల రోడ్డుకు ప్రతిపాదించారు. తాజాగా ఈ రోడ్డును 80 అడుగులకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అధికారులు మాత్రం విఎంఆర్డీఏకు చెందిన స్థలంలో నుంచి రోడ్డు వెళ్తుండటంతోనే వెడల్పు తగ్గించామని చెప్పుకొస్తున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలపై వేల కోట్ల విద్యుత్ భారాలు మోపిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ ఛార్జీల పెంపును నిలిపివేసింది. 5 ఏళ్ల పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ సర్కార్ ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకుంది. అందుకే మరో జగన్ నాటకానికి తెరతీసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ ఆర్డర్ను విడుదల చేసిన ఏపీ ఈఆర్సీ రైల్వే మినహా ఏ విభాగానికి ఛార్జీలు పెంచలేదని వెల్లడించింది.
నాలుగేళ్లు ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాకుల మీద షాకులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఇప్పుడు పేదలపై ప్రేమ కురిపిస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా ఏదో ఒక పేరుతో వినియోగదారులపై ఛార్జీల భారాన్ని మోపింది. ఏప్రిల్ వస్తోందంటే చాలు కొత్త విద్యుత్ టారిఫ్తో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి కల్పించింది. 2021 ఏప్రిల్ నుంచి విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా కిలోవాట్కు 10 రూపాయల వంతున స్థిర ఛార్జీల భారం మోపడంతో మొదలుపెట్టింది. స్లాబ్ల మార్పు, యూనిట్ ధర పెంపు ద్వారా 2022 ఏప్రిల్ నుంచి భారం మోపడంతో పాటు అదే ఏడాది ఆగస్టు నుంచి ట్రూ అప్, 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు FPPCA 1, 2లను ఒకే బిల్లులో వేసి వినియోగదారులకు షాకులు ఇచ్చింది. 5 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల మేర ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపి వారు స్విచ్ వెయ్యాలంటే భయపడే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నుంచి అమలయ్యే కొత్త టారిఫ్లో ఎలాంటి ఛార్జీల భారం లేకుండా చేశామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ చెల్లింపు ఆలస్యమైన కాలానికి వడ్డీ చెల్లించాలన్న నిబంధన కొత్తగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునారెడ్డి పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అమలయ్యే విద్యుత్ టారిఫ్ను విజయవాడలో ఆయన విడుదల చేశారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ఆధారంగా డిస్కంలకు రాయితీలు విడుదల చేయడంలో ఆలస్యమైన కాలానికి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైల్వేలకు మినహా ఏ ఒక్క కేటగిరీ వినియోగదారులపై ఛార్జీల పెంపు భారం లేకుండా టారిఫ్ను రూపొందించినట్లు వివరించారు. ఒక రైల్వేస్కు తప్పితే ఏ వర్గానికి టారిఫ్ పెంచడం జరగలేదు. గత సంవత్సరం టారిఫ్ ప్రతి వర్గానికి, ప్రతి కేటగిరీకి ఎంత ఉందో అంతే టారిఫ్ ను కొనసాగించేదానికి నిర్ణయించాం. ఇక రైల్వే విషయానికి వస్తే ఆర్థిక సంవత్సరం 2021 సంవత్సరంలో కొంతవరకు పెంచడం జరిగింది రైల్వేస్ కు. గత 4 సంవత్సరాలుగా వారి టారిఫ్ ను పెంచలేదు. ఈ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్రతిబింబించేలా యూనిట్ కు ఇంధన ఛార్జీలు 5.5 రూపాయల నుండి 6.5 రూపాయలకు పెంచబడ్డాయి. ఈ ఒక్కటి తప్పితే ఇంకా వేరే ఏ వర్గానికి ఛార్జీలు పెంచలేదు. సగ్గుబియ్యం తయారీ పరిశ్రమలకు, పౌల్ట్రీ ప్లాంట్లకు కమిషన్ కొంతమేర ఉపశమనం కలిగించింది. ఇక గ్రిడ్ సపోర్ట్ ఛార్జెస్ గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం యాప్టెల్ తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం స్థానికంగా ఏర్పాటు చేసుకున్న క్యాప్టివ్ విద్యుత్ కేంద్రాల వద్ద నుంచి మాత్రమే గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు వసూలు చేసే రకంగా మేము గత సంవత్సరానికి భిన్నంగా ఈసారి సవరించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 56,573 కోట్లు అవసరమని 3 డిస్కంలు ప్రతిపాదించాయి. ఆ వివరాల్ని పరిశీలించిన తర్వాత 56,501 కోట్ల 81 లక్షల రూపాయలకు ఏపీఈఆర్సీ అనుమతించింది. డిస్కంల ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ ఆమోదించిన మొత్తాలకు మధ్య 71 కోట్ల 22 లక్షల రూపాయల వ్యత్యాసముంది. ఈ ప్రకారం వినియోగదారులకు ఇచ్చే టారిఫ్ రాయితీలు కాకుండా డిస్కంల ఆదాయ అంతరం 13,624 కోట్ల 67 లక్షలుగా ఉంది. వినియోగదారులకు ఇచ్చే టారిఫ్ రాయితీలు 1,674 కోట్ల 51 లక్షలు కలిపితే డిస్కంల ఆదాయ తేడా 15,299 కోట్ల 18 లక్షలకు చేరుతుంది. ఇందులో ఎల్టీ కేటగిరీ 1 గృహ విద్యుత్ వినియోగదారులకు 3,194 కోట్ల 57 లక్షలు, కేటగిరీ 5 ఎల్టీ వ్యవసాయ అనుబంధ రంగాలకు అందించే ఉచిత విద్యుత్ కింద 9,242 కోట్ల 94 లక్షలు, ఆక్వా పశుసంవర్ధక రంగాలకు 1,320 కోట్ల 27 లక్షలు, ఇతర వర్గాలకు 12 కోట్ల 6 లక్షలు రాయితీగా అందుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఎస్సీలకు 634 కోట్లు, ఎస్టీలకు 143 కోట్ల 34 లక్షలు, ఆక్వా రైతులకు 738 కోట్లు, చేనేత, సెలూన్లు, బీపీఎల్ పరిధిలోకొచ్చే రజకులు, స్వర్ణకారులకు కలిపి 14 కోట్లు కలిపి మొత్తం 1,529 కోట్ల 34 లక్షల రూపాయల రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. రాబోయే సంవత్సరానికి మొత్తం 13,589 కోట్ల 18 లక్షల సబ్సిడీ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుత సంవత్సరం 10,135 కోట్ల 22 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏటా ఏదో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఛార్జీల భారాన్ని వేయడం సర్వసాధారణంగా మారింది. వచ్చే ఏడాది రైల్వేలపై ఛార్జీల భారాన్ని ప్రభుత్వం మోపనుంది. రైల్వేలకు యూనిట్కు 5.5 రూపాయల నుంచి 6.5కు పెంచింది. దీనివల్ల సుమారు 100 కోట్లు అదనపు ఆదాయం డిస్కంలకు చేకూరుతుంది.
సగ్గుబియ్యం తయారీ మిల్లులు, పౌల్ట్రీలకు ఏపీఈఆర్సీ కొంతమేర ఉపశమనం కల్పించింది. సగ్గుబియ్యం మిల్లుల్ని సీజనల్ పరిశ్రమల విభాగంలో చేర్చి ఆ మేరకు టారిఫ్ను వర్తింపజేస్తారు. పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న కార్యాలయం, సిబ్బంది క్వార్టర్లలో వినియోగించే విద్యుత్కు కూడా కలిపి ఛార్జీల్ని వసూలు చేయడం వల్ల వారిపై టారిఫ్ భారం ఎక్కువగా ఉంది. ఈ దృష్ట్యా పౌల్ట్రీ క్షేత్రాల్లో వినియోగించే విద్యుత్లో 5% వరకు కార్యాలయం, క్వార్టర్ల వినియోగంలా పరిగణించి బిల్లింగ్ చేసేలా నిర్ణయించారు. క్యాప్టివ్ విద్యుత్ కేంద్రాల్లో స్థానికంగా ఉన్న లోడ్ ఆధారంగా గ్రిడ్ సపోర్ట్ ఛార్జీల్ని వసూలు చేయాలని నిర్ణయించారు. గ్రీన్ ఎనర్జీ టారిఫ్ ప్రీమియంను యూనిట్కు 75 పైసల నుంచి రూపాయికు పెంచాలని డిస్కంలో ఏఆర్ఆర్లో చేసిన ప్రతిపాదనను మండలి తిరస్కరించింది. విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్ సేవా ఖర్చు పెంచాలన్న ప్రతిపాదనను అంగీకరించలేదు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ కోసం కొత్తగా హెచ్టీ 3C ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ప్రత్యేక ఉప కేటగిరీ ఏర్పాటు చేసి తక్కువ ధరకు విద్యుత్ అందించాలన్న డిస్కంల ప్రతిపాదనను మండలి తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2.5 నెలల కాలంలోనే 3 సార్లు సమావేశమైన ధర్మకర్తల మండలి హడావుడిగా తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 5 ఏళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్న విమర్శలు వెల్లువెత్తినా వైకాపా ప్రభుత్వం తీరు మారడం లేదు. 2.5 నెలల సమయంలో 3 సమావేశాలు నిర్వహించిన ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాలన్నీ వైకాపా నేతలకు లబ్ధి చేకూర్చేవేనని భక్తులు, విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. జనవరి 29, ఫిబ్రవరి 26, మార్చి 11న ధర్మకర్తల మండలి సమావేశమైంది. 30 ఏళ్ల క్రితం గడువు ముగిసిన వీధి వ్యాపారుల లైసెన్సుల పునరుద్ధరణ అంశం పరిశీలనకు ఫిబ్రవరి సమావేశంలో కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు. మార్చి 11 నాటి సమావేశంలో లైసెన్సులు పునరుద్ధరిస్తూ తీర్మానం చేశారు. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా 400 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు భారీగా కమిషన్లు తెచ్చిపెట్టే ఇంజనీరింగ్ పనులకు పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తూ తీర్మానాలు చేశారు. 150 మంది వీధి వ్యాపారుల లైసెన్సుల పునరుద్ధరణకు ధర్మకర్తల మండలి ఆమోదించగా వాటిలో 90 వరకు వైకాపాకు చెందిన వారివే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ధర్మకర్తల మండలి సమావేశాలు సాధారణంగా 2 నెలలకోసారి జరుగుతాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2 నెలల్లో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఇది ఈరోజు వైసీపీ పార్టీకి ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకోవడం జరిగింది. ఈ మధ్య ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేనట్టు విధంగా నెల నెల ధర్మకర్తల మండలి సమావేశాలు పెట్టుకుని ఇంజనీరింగ్ వర్క్స్ ని ఎక్కువ కేటాయిస్తూ తద్వారా కమిషన్లు అధికార పార్టీ నాయకులు జోబుల్లో నింపుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉండేది భక్తుల కోసం పనిచేసేదానిక, ఒక రాజకీయ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చేదానికని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. దాంట్లో జరుగుతుంటే పనుల మీద తీసుకుంటే నిర్ణయం మీద గత ధర్మకర్తల మండలిలో తిరుమలలో షాపులు కేటాయించారు. దాంట్లో కోట్ల రూపాయల చేతులు మారాయి. ఇంజనీరింగ్ వర్క్స్ లో కూడా కోట్ల రూపాయల చేతులు మారుతూనే అధికార పార్టీ నాయకులకి ముఖ్యంగా చైర్మన్ కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి తిరుపతి ప్రజలతో పాటు శ్రీవారి భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. కాబట్టి దీని మీద లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తీతిదే ఇంజనీరింగ్ కాంట్రాక్టు పనులను ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ ముఖ్యనేత పాలక మండలిని అడ్డుపెట్టుకుని నిర్మాణ పనులు ప్రతిపాదించి వాటికి అనుమతులు పొందారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల స్థలాల కోసం 12,000 ఎకరాల దళితుల భూములను సీఎం జగన్ లాక్కున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బోర్ల రామాంజనేయులు ఆరోపించారు. ప్రత్తిపాడులో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమావేశానికి కార్యకర్తలు హాజరై ర్యాలీ నిర్వహించారు. దళితులకు విదేశీ విద్య కోసం చంద్రబాబు 15 లక్షలు ఇస్తే జగన్ ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టారన్నారు. అంబేద్కర్ కంటే వైఎస్ఆర్, జగన్ గొప్పవారా అని ప్రశ్నించారు. 10 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి మీరు సెంటు పట్ట ఇవ్వడానికి మా భూములే వచ్చాయా? ఎన్టీ రామారావు గారు 5 సెంట్లు ఇచ్చారు.
మన భూములు తీసుకోలేదే. చంద్రబాబు నాయుడు గారు 2.5 సెంట్లు ఇచ్చారు, మన భూములు తీసుకోలేదే. నువ్వు సెంట్ ఇచ్చావు, ఆ సెంట్ కి మా భూములు తీసుకో. ఏ రకంగా నమ్ముతారు? మన పథకాలు, మన చట్టాలు, మనల్ని రాజ్యాంగం ప్రకారం అభివృద్ధి వైపుకు నడిపించినటువంటి విధానాలు, వీటన్నింటినీ ఒక కలంపోటుతో రద్దు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒకవైపు ఉంది. 54,000 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఫిలప్ చేస్తానని చెప్పావు. 2,30,000 పోస్టులను నేను వచ్చిన వెంటనే పూర్తి చేస్తానని చెప్పావు. అందులో మా 54,000 ఉన్నాయి. పోనీ అవన్నీ పూర్తి చేశావా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4,65,000 మందికి ఇన్నోవా కార్లు గాని, ఆటోలు గాని, ట్రాక్టర్లు గాని, స్వయం ఉపాధి పథకాలు గాని దళిత బిడ్డలకు అందించినటువంటి పథకం ఈ రోజు ఉందా? తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తపై ఆదివారం రాత్రి వైకాపా నాయకులు దాడి చేశారు. పోలీసుల ఎదుట దాడి జరుగుతున్నా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైకాపా నేత చింతలహరి మాటలు విని కానిస్టేబుల్ పద్మనాభం, భాగ్యరాజులు తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. అనవసరం తాగి అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని కొత్తపల్లి 3వ సచివాలయంలో వాలంటీర్పై సచివాలయ అడ్మిన్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుటుంబ రేషన్ కార్డు మార్పు చేయమని 2 నెలలుగా అడుగుతున్న అడ్మిన్ నందన్ కుమార్ పట్టించుకోవడం లేదని వాలంటీర్ షాదిక్ వాపోయాడు. ఈ నేపథ్యంలో అడ్మిన్ ను మందలించే క్రమంలో ఇరువురి మధ్య మాటలు పెరిగి చివరకు తీవ్ర పదజాలంతో ఘర్షణకు దిగారు. సంఘటన జరిగి 4 రోజులు కావస్తున్నా అధికారుల విషయాన్ని బయటకు వెల్లడించలేదు. అయితే దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం బయటకొచ్చింది. దీనిపై విచారించిన పోలీసులు ఆలస్యంగా అడ్మిన్ పై కేసు నమోదు చేశారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా విచారణ చేపట్టి అడ్మిన్ పై చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో 108 వాహనం సకాలంలో రాకపోవడంతో ప్రమాద బాధితురాలు నరక యాతన అనుభవించారు. పాత గాజువాకకు చెందిన గణేష్, భవానీ దంపతులు తమ 2 పిల్లలతో కలిసి స్కూటీపై అనకాపల్లి జిల్లా గోవాడ నుంచి ఇంటికి బయలుదేరారు. విశాఖ శివారు 3 మదాలు కూడలి వద్ద స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయారు. భవానీ తలకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన 3కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. దాదాపు 40 నిమిషాల పాటు అంబులెన్స్ రాకపోవడంతో బాధితురాలు తీవ్ర నొప్పితో విలవెల్లాడారు. ఇటుక లోడుతో వెళుతున్న లారీని ఆపిన స్థానికులు క్షతగాత్రురాల్ని అందులో ఎక్కించి అగరంపూడి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకుంది.